వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెబుతూ అబద్ధపు లెక్కలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ సూపర్ 6 గురించి మాట్లాడుతూ ఏవేవో కాకి లెక్కలు చెప్పాడు. ఒక్కటి కూడా నిజం లేదు దాంట్లో. అలాగే అది అయిపోయిన తర్వాత చెన్నై తన కుటుంబ సభ్యుడి ఇంట్లో కార్యక్రమం అని చెప్పి ఆ వంకతో చెన్నై వెళ్ళి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ ఇంట్లోకి వెళ్ళి సుమారుగా 5 గంటలు చర్చలు జరిపాడు. ఆ చర్చల వెనక ఉన్న గూడుపుటాని ఏంటి, జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 గురించి మాట్లాడిన అబద్ధాలు ఏంటి విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అట్స్మ శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి తాను చేసింది చెప్పుకోలేక చేసింది ఏమీ లేక సూపర్ 6 అంటూ అసత్యాలు చెబుతూ ప్రజల్ని ఆ భ్రమంలో ముంచే ప్రయత్నం చేస్తూ చెన్నై వెళ్ళి ఇండియా సిమెంట్స్ అధినేతతో 5 గంటల పైగా చర్చలు జరిపాడు. ఏ గూడుపుట అనే ఉంటుందంటారు, అది ఎలా చూస్తారు? సాధారణ ఎక్స్లో అతను ఇది పోస్ట్ చేశారండి. సాధారణ ఎక్స్లో 4 లైన్లు 3 లైన్లు ఉంటాయి. అంటే బర్త్డే విషెస్ కానీ లేకపోతే కండోలెన్సెస్ కానీ, ఎవరైనా అచీవ్మెంట్ ఉంటే వాళ్ళకి అభినందించడం కానీ, లేదా ఒక ఇంపార్టెంట్ విషయాల మీద స్పందించడం కానీ, ఇది ఎక్స్లో ఒక క్లుప్తంగా ఒక బుల్లెట్ పాయింట్ కింద ఉంటుంది. సాధారణంగా ఎవరు చేసిన క్లుప్తంగా సందేశం ఉంటుంది. ఇతను ఏకంగా స్టోరీ రాసిండే అక్కడ. అదే స్టోరీ పూర్తిగా అవాస్తవాలతో అబద్ధాలతో కూడిన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద జల్లి కార్యక్రమం. అక్క చెల్లెమ్మలను మోసం చేసాడు చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అతను ఏకంగా బకెట్ పేడ నీళ్ళు జల్లాడు ఒక రకంగా. అదే ఆర్టికల్ సాక్షిలో రాసేసారు. అదే మొత్తం ఇంకా వాళ్ళందరూ అదే వాడతారు. అయితే దీని మీద సమాధానం చెప్పుకుంటూ ఉంటారు జనం అంతా, మల్నాటి విశ్లేషకులు లేకపోతే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మద్రాసు వెళ్ళి ఏదో పెళ్ళికి వెళ్తున్నానని చెప్పి అక్కడ శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ అతను ఒక వెసులుబాటు ఉపశమనం పొందాడు ఆ మధ్య ఈ కేసుల నుంచి. ఇప్పుడు అతను ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. అంటే ఇతను కాంగ్రెస్ కూటమిలో చేరిపోవడానికి, ఇండియా కూటమిలో చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ద్వారము తెరవబడి ఉన్నది అని చెప్తున్నాడు అతను. ఇప్పుడు అతను ఆగమ్య గోచరం కింద ఉందండి. ఎలా ఉందండి పరిస్థితి? ఒక పక్కన రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతుందేమో, వీళ్ళు ఏకంగా 3 సార్లు వరుసగా వచ్చారు కాబట్టి ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో మోడీ గారి ప్రభ తగ్గి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో రాకపోతే, ఇప్పుడు మనం వీళ్ళు కూడా ఉన్నందుకు రేపొద్దున ఇండియా కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియాయో యూపీయో ఏదోటి ఒక కూటమి పంచని చేరాలి కదా. మనకి 2 పడవల మీద కాళ్ళు పెట్టి వ్యవహారంలో ఉన్నాడు అతను. ఎందుకంటే ఇప్పుడు సపోజు ఇతను ఎన్డీఏ కూటమితో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తోటి అన్అఫిషియల్గా ఉన్నాడు మొన్నటిదాకా అతను. ఇప్పుడు కూడా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అది అపోహ లేకపోతే నిజమో తెలియదు కానీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఎందుకంటే వాళ్ళు కూడా ఓట్లు అడిగారు, మేము వాళ్ళు అడగకుండానే ఓట్లు వేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఆటోమేటిక్గా మరి అతను ఓడించిన కూటమికి అతను ఓటేస్తున్నాడంటే అతనితో ఉన్నట్టే కదా లెక్క. ఇవన్నీ చూసిన తర్వాత మరి రాహుల్ గాంధీ గారు ఒకళ్ళ అధికారంలోకి వచ్చారనుకోండి, రేపొద్దున ఇతని పరిస్థితి ఏంటి? అసలే ఇతనేం క్లీన్ స్లేట్ కాదు కదా, అతని బతుకంతా చిల్లు పడిపోయి ఉంది ఈ నేరాలతోటి. అందులోంచి ఎవడన్నా ఏ రకంగానే కేసులు పెట్టి లోపలేసేసి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు మాకు అండగా నిలబడాలి, మీకు మేము అండగా నిలబడతాం, అవసరమైన సహాయం చేస్తాం, ఫైనాన్షియల్గా కట్టామని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకుని ఇలాంటి మధ్యవర్తుల ద్వారా మాట్లాడతారు. ఇతను డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతారు. అవసరమైతే నేను అతను తీసుకొస్తాను అది ఇది మాట్లాడతాను. మీకు కావాలంటే చూడండి, రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, జగన్ వీళ్ళని అలా టచ్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఇద్దరిని టచ్ చేయలేదు. వాళ్ళు ఇండియా కూటమి కట్టారు, రకరకాల విన్యాసాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు అలాగా ప్రాంతీయ పార్టీ ఆయన నేనే పెద్ద కూటమి కట్టేస్తాను అన్నాడు కాబట్టి ఇంకా ఆయన టచ్ చేయలేదు, కూటమిలో జారలేదు, ఏ కూటమిలో జారలేదు అతను. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్లో బలంగానే ఉంది కదా, కమ్యూనిస్టులు ఉన్నారు కదా, వాళ్ళంతా కమ్యూనిస్టులు స్పందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద, అందులో ముఖ్యంగా సిపిఐ స్పందించింది. జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద అతని పరిపాలనలో సిపిఐ డైరెక్ట్గా యుద్ధం చేసింది. సిపిఎం కొంచెం తక్కువ చేసింది. అంటే సెలెక్టివ్గా కొన్ని అప్పుడప్పుడు బాగోతులే వెళ్ళకపోతే అన్నట్టు చేసింది. ఒకవేళ అమరావతికి సపోర్ట్ చేస్తున్న అమరావతి రైతులకి చంద్రబాబుని తీసుకోకూడదని ఒక పుల్లవీరుపు మాటలు ఇలాంటి మాటలు మాట్లాడుకోరు.
నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉండి రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తున్నాడో మోడీ గారు అతనికి సపోర్ట్ ఉందని అతను భావించుంటే నిజంగా ప్రజల్లోకి వచ్చి ఆ అన్యాయాన్ని ప్రశ్నించేవాడు. తెలుగుదేశంతో అతను కలవక్కలేదు, కానీ అతను ప్రశ్నించాలి. ఈ దేశంలో ఒక భాగం ఆంధ్రప్రదేశ్, తను ప్రతిపక్షంలో ఉన్నాడో అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ అరాచకం చేస్తున్నాడు, అతనికి మద్దతుగా మోడీ గారు ఉన్నాడని ఆయన అనుకుని ఉంటే ప్లస్ ఆ కాంగ్రెస్ని 2 రాష్ట్రాల్లో సర్వనాశనం చేసి పెట్టాడు. మీకు అతను మాట్లాడాలి కదా వచ్చి, కనీసం అమరావతి గురించి కానీ పోలవరం గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల గురించి ఒక్కరోజు మాట్లాడలేదు. అంటే అతను ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అరాచకానికి మద్దతు ఇచ్చినట్టే. కాబట్టి ఈ రాజకీయాల్లో రాహుల్ గాంధీ చాలా క్లీన్ స్లేట్ మంచోడు అనుకున్నాం మనం, కానీ నాకు ఇక్కడే డిఫర్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడిని నువ్వు ఎందుకు వ్యతిరేకించలేదు? ఒక పెద్ద మీటింగ్ 2 మీటింగ్లు పెట్టుంటే మీకు సమయం లేదా? ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మీకు లెక్కలో లేదా? మీకు మీ చేసిన పనికి మీ వల్ల జనాలు మీకు విముక్తి వచ్చింది. మీరు విభజన చేసినందుకు కాదు, విభజన చేసిన తీరుకి మీ మీద విముక్తి వచ్చింది. దాన్ని కవర్ చేసుకుంటాం మానేసి సరే మనోడు ఉన్నాడు కదా బీ టీము, ఆడి వల్ల ఆగచ్చులే అనుకున్నట్టుగా వ్యవహారం ఉంది. ఇప్పుడు అతను డైరెక్ట్గా నేరుగా రాహుల్ గాంధీ తోటి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళే లోపల పంపేస్తారు వాళ్ళు అని చెప్పేసి సీక్రెట్గా అతను తంటాలు పడుతున్నాడు. ఇది వాళ్ళకి తెలియంది కాదు, పైన ఉన్న వాళ్ళకి. ఆడనే ఎంతసేపు ఆడతాడు ఆడనే అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. ఏంటండి ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఎంత అతని బలం, అతని ధైర్యం, అతని తెలివితేటలు కాదండి, అతను కొల్లగొట్టేసిన సొమ్మే అతని బలం. 1,00,000 కోట్లే తన బలం. 1,00,000 కోట్లు కాదండి, గతంలో కొట్టే 1,00,000 కోట్లు, 43,000 కోట్లు సీజ్ చేసినా ఇంకా 10 లక్షల కోట్లు ఉంటుంది అతని దగ్గర. 1,00,000 కోట్లే, 1,00,000 కోట్లే. ఎందుకంటే అది ఎంత ఇప్పుడు భూములే పెట్టారు వాళ్ళు, బంగారమే పెట్టారు, ఎంత పెరిగిపోయినాయి. అవును. కాబట్టి నేను పదే చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆయా పార్టీలు ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ పార్టీలు స్థిరంగా ఉండడానికి ప్రజల శ్రేయస్సు కోరితే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మూలాలు మీరు కొట్టాలా, తవ్వి తీయాలి. ఇతలకి అతను అవినీతి అక్రమ సంపాదన అంతా కూడా ప్రభుత్వానికి జమేయాలి, లేదా మీరైనా దొబ్బేయండి. ఒక దుష్టశక్తిని సంహరించినప్పుడు అక్కడ లభించిన సంపదన మీరు కొట్టేయండి, పర్లేదు, కానీ ప్రజలకు మేలు జరుగుతా ఆ దుష్టశక్తిని మీరు తొలగిస్తే. ఈ పని కూడా చేయట్లేదు వాళ్ళు. అతను యథేచ్ఛగా అందరిని కొనేసుకుంటున్నాడు. ఈ దేశంలో అన్ని వ్యవస్థలను కొనబడేసాడు అతను. ఏదో రూపంలో అందరూ లొంగపోయిన లొంగి వాళ్ళు కొంటాడు చాలు. అవును. ఇప్పుడు ఒక స్ట్రక్చర్లో అంత పటిష్టంగా ఉంటుంది, అక్కడ ఒక బోల్ట్ తేడా ఉంటే దాన్ని కొనబడుతున్నాడు. అసలు ఒక ఇంటిని నాశనం చేయడానికి ఒక ఎలుగు చాలు. అది అలాగనమాట. అంచేత మీరు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ అడుగేసినా పచ్చి స్వార్థం ఉంటుంది, అర్థమైందండి, దారుణమైన దగా ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు తనకున్న కేసులు అతని మీద ప్రధాన లక్ష్యాలు 2. ఇమీడియట్గా ఇప్పుడున్న అతని ముందున్న ఉపద్రవం ఏంటంటే తన మీద ఉన్న కేసులు అన్నిటి నుంచి బయటపడాలి. ఆ కేసులు బయటపడాలంటే విరివిగా విచ్చలబడిగా అతను దొబ్బేసిన సొమ్ము, కానీ అతనికి కారు మేఘాలు కమ్మేసుకుంటున్నాయి, కేసులన్నీ వచ్చి మీద అడిపోయేలా ఉన్నాయి. దాని నుంచి బయటపడాలంటే ఎవరో ఒకరు రక్షణ కావాలి. ఒకవేళ జైల్లోకి వెళ్ళినా మళ్ళీ బయటికి రావడానికి ఎవరో ఒకరు రక్షణ కావాలి. దీన్ని ఎవడో తప్పించలేడు జైల్లోకి వెళ్ళటాన్ని, కానీ అందులోంచి బయట రావాలి కదా. బయట రావాలంటే కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ తన ప్రత్యర్థులతోటి కూటమిలో ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కూటమి తన ప్రత్యర్థులతో కూటమిలో లేరు కాబట్టి వాళ్ళని కూడా లైన్లో పెట్టుకుంటున్నాడు అన్నమాట. అది జరుగుతుంది. ఎట్లా పోయి ఎట్లా వస్తుందని చెప్పి అందరిని సరి చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇండియా సిమెంట్స్ అధినేత ద్వారా ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడంటూ విశ్లేషించిన అడిసిమల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.